వేట అనేటప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేట రెండు రకాలుగా ఉంటుంది. రాజులు వేటాడతారు. ఎందుకు వేటాడాలి అంటే కేవలం వినోదం కోసం కాదు. ఎందుకు వేటాడతారంటే అవి క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి జానపదుల మీద పౌరుల మీద పడి వాళ్ళని కబళించకుండా ఉండడం కోసమని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు తప్ప వేట అనేటటువంటిది జీవితంలో ప్రవృత్తిగా మారిపోయింది అనుకోండి, అదొక వ్యాపారం కింద. అంటే రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వాటిని కొట్టడం, చంపడం, వాటి చర్మం మొలవడం, ఆ మాంసం కొయ్యడం, ఆ మాంసం అమ్మడం, ఆ చర్మాలు తీసుకురావడం, ఇది నేను నోటితో చెప్పినంత తేలికగా ఏం ఉండదు. దీనికి అనుషంగిక ప్రక్రియ ఏమైపోతుందంటే ఆ జంతువుల్ని ఎలా ఆకర్షించాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలాగ ఉచ్చు వేయచ్చు, వాటికి ఎలా వల వేయచ్చు, ఏం చేస్తే మనకు బాగా దొరికిపోతాయి, వాటి బలహీనతలు ఏమిటి, వీటి యందు నిష్ణాతులై ఉంటారు బోయేవాళ్ళు.